మహాభారత కాలంలో భీముడితో సరి సమానమైన వీరులు కేవలం 5గురు ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు ఎవరెవరు అంటే సుయోధనుడు, కీచకుడు, హిడింబాసురుడు, జరాసంధుడు మరియు బకాసురుడు. ఫ్రెండ్స్, అసలు భీముడి గురించి తెలుసుకుందాం. భీముడు పాండవుల్లో ద్వితీయుడు, అంటే పాండవుల్లో రెండోవాడు. ఇతను కుంతి మరియు పాండురాజుకి వాయుదేవుని యొక్క అంశగా జన్మించాడు. ఇతడు పుట్టిన 10వ రోజే కుంతీదేవి సంకలో నుండి జారిపడి ఒక బండరాతిని ఢీకొన్నాడు. భీముడి తాకడికి ఆ బండరాయి చిత్తు అయ్యింది. ఇది భీముని యొక్క బలం. కాలం గడిచింది. పాండురాజు యొక్క మృతి అతని శాపం కారణంగా జరిగింది. పాండవులు హస్తినాపురానికి వెళ్ళారు. అక్కడికి కౌరవులదే పెద్ద. కానీ భీముని యొక్క బలం వలన పాండవులు కూడా నెగ్గగలిగారు. ఇది గమనించిన దుర్యోధనుడు భీముడిని చంపడం కోసం అతనికి విషం కలిపిన అన్నం పెట్టి నీటిలోకి పడివేశాడు. కానీ భీముడు నాగలోకానికి చేరుకుని 1000 ఏనుగుల వనంతో తిరిగి వచ్చాడు. ఇదంతా అయ్యింది. ఆ తర్వాత ద్రోణాచార్యుడు పాండవులకి మరియు కౌరవులకి శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. శిక్షణ ముగిసింది. పాండవులు ద్రుపద మహారాజును ఓడించి పాండవుల్లో పెద్దవాడైన యుధిష్ఠిరుడికి హస్తినాపురం యొక్క యువరాజు పదవిని ఇచ్చారు. దీంట్లో భీముని యొక్క పాత్ర ఎంతో ఉంది. యుధిష్ఠిరుడు యువరాజు అయిన తర్వాత కౌరవులు పాండవుల్ని చంపడానికి ఒక పథకం వేశారు. పథకం వేసి వారిని లాక్షగృహంలోకి పంపించారు. కానీ పాండవులు అక్కడి నుండి తప్పించుకొని ఏకచక్రాధిపురంలోకి వెళ్ళారు. అక్కడ భీముని యొక్క యుద్ధం బకాసురుడితో జరిగింది. అదే సమయానికి జరాసంధుడికి మరియు దుర్యోధనుడికి భానుమతి యొక్క స్వయంవరం దగ్గర యుద్ధం జరిగింది. కానీ జరాసంధుడితో పాటు చాలా రాజులు యుద్ధం చేయడం వల్ల దుర్యోధనుడు ఓడిపోవలసి వచ్చింది. కానీ కర్ణుడు మధ్యలో వచ్చి రాజులందరినీ ఓడించి సుయోధనుడిని కాపాడి భానుమతి దేవిని తీసుకుని వెళ్ళిపోయారు. కానీ ఇటువైపు ఏకచక్రాధిపురంలో భీముడి చేతిలో బకాసురుడి యొక్క వధ జరిగింది. ఆ తర్వాత హిడింబని పెళ్లి చేసుకోవడం కోసం హిడింబాసురుడిని వధించాడు. ధర్మరాజు యొక్క రాజసూయ యజ్ఞం అప్పుడు మగధ మహారాజు అయిన జరాసంధుడిని ఓడించి అతని కింద ఉన్న 100 రాజుల్ని ధర్మరాజు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. విరాట పర్వంలో కీచకుడిని వధించాడు. మహాభారత యుద్ధంలో సుయోధనుడిని ఓడించి కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించాడు. వీళ్ళ 5గురికి ప్లస్ భీముడితో కలిపి 6గురికి ఒక దగ్గర సంబంధం ఉంది ఫ్రెండ్స్. వీళ్ళ 6గురు ఒకే నక్షత్రంలో పుట్టారు. అంటే భీముడు బకాసురుడిని చంపాడు కాబట్టి భీముడు మిగతా 5గురిని చంపవలసి వచ్చింది. అదే బకాసురుడు భీముడిని చంపుకుంటే బకాసురుడి చేతిలో మిగిలిన 4 చనిపోయి ఉండేవాళ్ళు. సరే ఫ్రెండ్స్, అది వదిలేసేయండి. ఇప్పుడు భీముని యొక్క కుటుంబం గురించి మాట్లాడుకుందాం. భీముడికి మొత్తం 3 భార్యలు ఉన్నారు మరియు 3 కొడుకులు. భీముడు మొదటి భార్య పేరు హిడింబ. తను ఒక రాక్షసి. తనకి రాక్షసుడు పుత్రుడిగా జన్మించాడు. అతని పేరు ఘటోత్కచుడు. రెండో భార్య ద్రౌపది, పంచపాండవులకి ఉమ్మడి పత్ని. ఈమెకి సుహోత్రుడు అనే కొడుకు భీముడు ద్వారా లభించాడు. మూడో భార్య బలంధరాదేవి. తనకి స్వర్గుడు అనే ఒక కుమారుడు జన్మించాడు. ఫ్రెండ్స్, వీళ్ళ 3 కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయారు ఫ్రెండ్స్. కానీ భీముడు కురుక్షేత్ర యుద్ధంలో ఎంతో సైన్యాన్ని వధించాడు మరియు అతడు ఎందరో కురుకుమారుల్ని కూడా వధించాడు. అలాగే యుద్ధం అయిపోయిన తర్వాత కూడా భీముడు జీవించే ఉన్నాడు ఫ్రెండ్స్. అతను స్వర్గాన్ని అధిరోహించే సమయంలో హిమాలయాల నుండి కింద పడి చనిపోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇదే నేను భీముడి గురించి చెప్పాలనుకున్న విషయాలు. వచ్చే వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అలాగే మీకు కావాల్సిన కథని కింద కమెంట్లో రాయడం మర్చిపోకండి.